నంద్యాల జిల్లా హనుమంతగుండం చెరువు వద్ద జలధార జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. సొంత నిధులతో చెరువుకు సంబంధించిన 23 కిలోమీటర్ల పొడవున కాలువ పూడికతీత పనులు ప్రారంభించారు. మంత్రి స్వయంగా జేసీబీ వాహనం నడిపి కాలువలోని మట్టిని తీశారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సూచనల మేరకు జలధార జలహారతి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తుందని జనార్దన్ రెడ్డి అన్నారు. 5 చెరువుల్లో వాగులు వంకల్లో మట్టి పూడికతీత పనులను సొంత నిధులతో చేపట్టామని, భూగర్భ జలాలు పెరిగితే రైతులంతా తమ బోర్ల ద్వారా పంటలను సాగు చేసుకునే వీలుంటుందని మంత్రి తెలిపారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి ఈ జలధార కార్యక్రమాన్ని దాదాపుగా 23 కిలోమీటర్లు సొంత నిధులతో ఈరోజు దీన్ని మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ 23 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఈ యొక్క వాగులన్నీ కూడా ఏదైతే హనుమంతగుండం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని బోయవలపులూరు, తాడిపత్రి, తిమ్మనాయనపేట, తోళ్ళమడుగు, అబ్దుల్లాపురము, ఈ ట్యాంకులన్నింటినీ కూడా ఈ యొక్క కాలువను కంప్లీట్గా 27 కిలోమీటర్లు తీసుకెళ్తాము. ఏదైతే భూగర్భ జలాలు పెంచాలనేటువంటి ఒక ఉత్తమ ఆశయం, దాదాపుగా 3 మీటర్ల లోతులోనే నీళ్లు ఉండే విధంగా చేయాలి. ఈ యొక్క జలధార కార్యక్రమానికి చేస్తే ఈ యొక్క భూగర్భ జలాలు పెరిగినప్పుడు రైతులందరూ కూడా ఈ యొక్క బోర్ల ద్వారా కూడా పండించుకోవచ్చు. దీని ఒక సముద్రం మాదిరిగా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ప్రతి నీటి చుక్కను కూడా ఒడిసి పట్టాలి, ఈ యొక్క నీరు వృధాగా పోకూడదు ఎక్కడికి కూడా అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. వాటిలో భాగంగా ఈరోజు దాదాపుగా 15 మిషన్లు పెట్టి, ఇటాచి మిషన్లన్నీ కూడా పెట్టి అవన్నీ కూడా కంప్లీట్గా ఒక వారం లోపల ఈ 23 కిలోమీటర్లంతా కూడా వాగులు కంప్లీట్ చేసుకుని తవ్వుతూ పోతూ ఉన్నాము. ఈ యొక్క భూగర్భ జలాలు పెంచాలి అనేటువంటి ఆలోచనలు వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు ఏదైతే చెరువులలో ఉండేటువంటి మట్టిని కూడా రైతు సోదరులకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు మీ యొక్క అవసరమైన రైతులందరూ కూడా ఈ చెరువులలో ఉండేటువంటి మట్టిని తీసుకెళ్ళండి. ఎవరో గనుల శాఖకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇబ్బందులు పెట్టారు, వారికి కూడా ఆదేశాలు ఇచ్చాము. ఎవరైనా ఆపినా కానీ కూడా కంప్లైంట్ మీరు పోలీస్ స్టేషన్లు ఇస్తే ఆ శాఖకు సంబంధించి ఆ కాంట్రాక్టర్ ఎవరైనా ఉంటే వారి మీద కూడా చర్యలు తీసుకుంటారు. రైతులు ఆందోళన పడకుండా రైతుకు అవసరమైనటువంటి మట్టిని, చెరువులో మట్టిని అందరూ తోలుకుండే విధంగా వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది.